మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం జాతీయ ఆదాయాన్ని గణించే లేదా మదింపు చేసే పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం. జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులు మనకి మూడు. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి. రెండు ఆదాయ మదింపు పద్ధతి. మూడవది వ్యయ మదింపు పద్ధతి. వ్యయ మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రొడక్ట్ మెథడ్. ఆదాయ మదింపు పద్ధతి ఇన్కమ్ మెథడ్. వ్యయ మదింపు పద్ధతి ఎక్స్పెండిచర్ మెథడ్. ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. ఈ మూడు రకాల పద్ధతుల ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని లెక్క కడతాం. జాతీయ ఆదాయాన్ని ఎందుకు లెక్క కట్టాలి అంటే ఒక దేశం అనేది అభివృద్ధి చెందుతుందా లేదా తెలుసుకోవడానికి. ఉదాహరణకి 2021-22లో జాతీయ ఆదాయం ఎంత ఉంది, 22-23లో జాతీయ ఆదాయం ఎంత ఉంది అంటే ఆదాయం పెరుగుతుందా. ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం పెరిగితే ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరిగితే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. అందువల్ల జాతీయ ఆదాయం లెక్కిస్తారు. ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతుల్లో మొట్టమొదటి పద్ధతి ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి. అయితే ఈ ఉత్పత్తి మదింపు పద్ధతినే మనమేమో ఉత్పత్తి మదింపు పద్ధతికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు, ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అంటారు, నెట్ అవుట్పుట్ మెథడ్ అంటారు, ప్రొడక్ట్ మెథడ్ అంటారు, ఇన్వెంటరీస్ మెథడ్ అంటారు, సెన్సస్ మెథడ్ అని కూడా అంటారు. ఇన్ని రకాల పేర్లు ఉత్పత్తి మదింపు పద్ధతికి ఉన్నాయి. అయితే దీన్ని ఎలా లెక్కిస్తారు ఏమిటనేది మనం ఒకసారి చూస్తే, ఉత్పత్తి మదింపు పద్ధతిని లెక్కించడం ఎలా, ఉత్పత్తి మదింపు పద్ధతిని లెక్కించడం ఎలా అనేది మనం ఒకసారి చూస్తే, ఆర్థిక వ్యవస్థని మూడు రంగాలుగా విభజిస్తారు. మొదట ప్రాథమిక రంగము, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగముగా విభజిస్తారు. ద్వితీయ రంగము, తృతీయ రంగముగా విభజిస్తారు. విభజించి ఒక్కొక్క రంగంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలను గణించి మూడు రంగాల్లో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలను కలిపితే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అనేది వస్తుంది. ప్రాథమిక రంగం ఎంత ఉత్పత్తి చేసింది, ద్వితీయ రంగం ఎంత ఉత్పత్తి చేసింది, తృతీయ రంగం ఎంత ఉత్పత్తి చేసిందని మొత్తం మూడు రంగాల్లో ఉత్పత్తి విలువని కలిపితే వచ్చేదే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం. ఇది ఎలా కడతారంటే వాల్యూ యాడెడ్ మెథడ్, విలువ జమ పద్ధతి ద్వారా కడతారు. దీన్ని ఎలా లెక్కిస్తారు? వాల్యూ యాడెడ్ మెథడ్, ఈ విధానం ద్వారా దీన్ని లెక్కిస్తారు. ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని వాల్యూ యాడెడ్ మెథడ్ ద్వారా లెక్కిస్తారు. ఏంటి వాల్యూ యాడెడ్ మెథడ్, ఏంటి సంగతి అనేది మనం ఒకసారి చూస్తే, వాల్యూ యాడెడ్ మెథడ్ ఏం చేస్తారంటే ఒక వస్తువు ఉత్పత్తికి వాల్యూ యాడెడ్ మెథడ్, ఈ వాల్యూ యాడెడ్ మెథడ్లో ఎలా లెక్కిస్తారంటే ఒక వస్తువు ఉత్పత్తి అయ్యేటప్పుడు దాని అంతిమ విలువ ఉదాహరణకి ఒక సైకిల్ ఉత్పత్తి చేశారు. ఆ సైకిల్ అంతిమ విలువ ఒక 7,000 రూపాయలు అనుకుందాం. సైకిల్ అంతిమ విలువ 7,000 రూపాయలు. ఈ 7,000 రూపాయల నుండి కూడా ఏం చేస్తారంటే ఆ సైకిల్ ఉత్పత్తికి కొంత ఖర్చు అవుతుంది కదా. సైకిల్ తయారవ్వాలంటే ఏమవ్వాలి? టైర్ ఉండాలి, అదేవిధంగా వీల్స్ ఉండాలి, అదేవిధంగా వెనకాతల సీట్ ఉండాలి. వీటిలన్నింటికి కొంత ఖర్చు అవుతుంది.
ఆ ఖర్చును తీసేస్తారు. సైకిల్ విలువ 7,000, సైకిల్కి అయినటువంటి ఖర్చు 2,000. అంటే ఆ సైకిల్ యొక్క విలువ జమ ఎంత అంటే 5,000 రూపాయలు అన్నమాట. ఆ సైకిల్ యొక్క విలువ జమ ఎంత అంటే వాల్యూ యాడెడ్ ఎంత అంటే 5,000 రూపాయలు. ఈ విధంగా ప్రతి రంగం నుండి కూడా ప్రాథమిక రంగం నుండి ఎంత ఉత్పత్తి వచ్చింది అంటే విలువ జమ ఎంత, వాల్యూ యాడెడ్ ఒక 7,000 కోట్లు అనుకుందాం. అదేవిధంగా ద్వితీయ రంగం నుండి విలువ జమ ఇదో 10,000 కోట్లు అనుకోండి. అదేవిధంగా తృతీయ రంగం నుండి విలువ జమ ఇదొక 6,000 కోట్లు అనుకోండి. మొత్తం ఎన్ని వేల కోట్లు అయింది? 23,000 కోట్లు అయింది. ఈ విధంగా ఒక్కొక్క రంగం నుండి ఈ విలువ జమ పద్ధతి ద్వారా లెక్కించి ఆ రంగాల నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని కలిపితే వచ్చేదే వాల్యూ యాడెడ్ మెథడ్ ద్వారా వచ్చినటువంటి జాతీయ ఆదాయం. ఈ పద్ధతి పేరు మనకు తెలిసిన కదా, ఉత్పత్తి మదింపు పద్ధతి. అయితే ఇక్కడ ఈ వచ్చిన దాన్ని ఏమంటారంటే GVA అంటారు. అంటే ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే అర్థం ఏంటంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటే మొత్తం విలువ మైనస్ దానికైనటువంటి ఖర్చు, దాన్నే మనం ఏమంటామంటే మధ్యంతర వస్తువుల విలువ, ఇంటర్మీడియట్ గూడ్స్ విలువ. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ గుడ్, దీన్నే ఇన్పుట్ అని కూడా అంటారు. అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ రావాలంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో నుంచి ఇంటర్మీడియట్ గూడ్స్, దాన్నే మనం ఇన్పుట్స్ అని కూడా అంటాం. గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో నుంచి ఇన్పుట్ తీసేస్తే గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది. అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ వీటిలన్నిటిని కలిపితే వచ్చేది గ్రాస్ వాల్యూ యాడెడ్. దీన్ని మనం ఏం చేయాలంటే మొదట నెట్ వాల్యూ యాడెడ్గా మార్చాలి. నెట్ వాల్యూ యాడెడ్ రావాలంటే మన దగ్గర ఏముంది, గ్రాస్ వాల్యూ యాడెడ్ అని ఉంది. ఇక్కడ నెట్ కావాలి, మనకి గ్రాస్ ఉంది. మనకు తెలుసు ఏం చేయాలి, దీనిలో నుంచి డిప్రిషియేషన్ తీసేయాలి. దీనిలో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే మనకి నెట్ వాల్యూ యాడెడ్ అనేది వస్తుంది. ఈ నెట్ వాల్యూ యాడెడ్ అనేది మార్కెట్ ప్రైస్లో ఉంటుంది కాబట్టి నెట్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్ట్లోకి మార్చాలి. అప్పుడు ఏం చేయాలి, మనకడ నెట్ వాల్యూ యాడెడ్ మార్కెట్ ప్రైస్ ఉంది, మనకేం కావాలి, ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి. అంటే ఏం చేయాలి, -IT + S చేస్తే మనకు ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వస్తుంది. మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే మార్కెట్ ప్రైస్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసి సబ్సిడీలు కలిపితే నెట్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఈ నెట్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేదే ఇందులో ఇవన్నీ కూడా నెట్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్ట్లో మార్చి వీటిలన్నిటిని కలిపితే మనకి ఏమొస్తుందంటే NDP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. NDP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వస్తుంది. అయితే జాతీయ ఆదాయం అంటే ఏంటంటే NNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. కానీ మనకేమొచ్చింది, వీటిలన్నిటిని కలిపితే NDP ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది. NDP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది. NNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే నెట్ మార్చవసరం లేదు. నేషనల్, ఇక్కడ డొమెస్టిక్ ఉంది. నేషనల్ కావాలంటే మనం ఏం చేయాలి, డొమెస్టిక్కి
ఎన్ఎఫ్ఐఏని కలపాలి. ఏం కలపాలి? ఎన్ఎఫ్ఐఏని కలపాలి. కలిపితే అప్పుడు మనకి ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. దీన్నే మనం జాతీయ ఆదాయం అంటాం. దీన్నే మనం ఏమంటాం? జాతీయ ఆదాయం. అప్పుడు మనకి ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ఈ జాతీయ ఆదాయం అనేది వస్తుంది. ఈ జాతీయ ఆదాయం అనేది వస్తుంది. మరొకసారి కానీ మనం చూస్తే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా మనం ఏం చేస్తామంటే జాతీయ ఆదాయం లెక్క కడతాం. ఈ జాతీయ ఆదాయం లెక్క కట్టడానికి ఉపయోగించే పద్ధతినే మనం ఏమంటామంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అని లేదా వాల్యూ యాడెడ్ మెథడ్ అని అంటాం. ఈ వాల్యూ యాడెడ్ మెథడ్లో మొదట మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ని కనుక్కోవాలి. గ్రాస్ వాల్యూ యాడెడ్ కావాలి అంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో నుంచి ఇంటర్మీడియట్ గూడ్స్ లేదా ఇన్పుట్స్ని తీసేస్తే మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది వస్తుంది. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్లో నుంచి మనం నెట్ వాల్యూ యాడెడ్ని తీసుకురావాలి. నెట్ వాల్యూ యాడెడ్ని తీసుకురావాలంటే గ్రాస్ వాల్యూ యాడెడ్లో నుంచి తరుగుదల డిప్రిషియేషన్ కానీ మనం తీసేస్తే ఏమొస్తుందంటే నెట్ వాల్యూ యాడెడ్ అనేది వస్తుంది. ఈ నెట్ వాల్యూ యాడెడ్ అనేది మార్కెట్ ప్రైస్లో ఉంటుంది. ఈ మార్కెట్ ప్రైస్ని ఫ్యాక్టర్ కాస్ట్లో కానీ మనం మార్చాలంటే నెట్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే నెట్ వాల్యూ యాడెడ్ మార్కెట్ ప్రైస్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసి సబ్సిడీలు కలిపితే మనకి నెట్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఈ నెట్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్టే అన్నిటిని కలిపితే మొత్తం అన్ని రంగాల్లో నెట్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ని కలిపితే వచ్చేదే ఎన్డీపీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. కానీ జాతీయ ఆదాయం అంటే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కాబట్టి ఎన్డీపీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్కి ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ R-Pని కానీ మనం కలిపితే వచ్చేదే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ లేదా జాతీయ ఆదాయం. ఇది ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని గణించే విధానం. అయితే ఈ విధంగా గణించేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే ఉత్పత్తి మదింపు పద్ధతిలో మనం జాతీయ ఆదాయప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చూడండి, ఒక వస్తువుని 2 సార్లు లెక్కించకూడదు. ఎలా లెక్కించకూడదు 2 సార్లు అంటే ఉదాహరణకి సైకిల్ వాల్యూ 7,000 రూపాయలు వేసాం. మరలా దానికి టైర్ వాల్యూ, అదేవిధంగా రిమ్ వాల్యూ, సీట్ వాల్యూ అవన్నీ కూడా లెక్కించకూడదు. ఓన్లీ అంతిమ వస్తువు విలువ మాత్రమే లెక్కించాలి. మధ్యంతర వస్తువుల విలువని లెక్కించకూడదు. నెక్స్ట్ స్థిర ధరల్లో లెక్కించాలి. స్థిర ధరలు అంటే ఏంటి? కాన్స్టెంట్ ప్రైస్. మనం చెప్పుకున్నాం స్థిర ధరలు అంటే ఏంటంటే ఆధార సంవత్సర ధరలు. ఆ ప్రస్తుత సంవత్సరంలో ఉన్న ధరలని ఆధార సంవత్సరంలో ఉన్నటువంటి ధరలతో పోలిస్తే స్థిర ధరలు వస్తాయి. స్థిర ధరలు కావాలి అంటే ప్రస్తుత సంవత్సర ధరలు బై ధరల సూచి ఇంటూ 100 వేస్తే మనకు స్థిర ధరలు అనేది వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఆ విధంగా వాటిని స్థిర ధరల్లో లెక్కించాలి. నెక్స్ట్ అంతిమ వస్తువులను మాత్రమే పరిగణలో తీసుకొని లెక్కించాలి. ముందే చెప్పుకున్నాం. చివరగా మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో దాన్ని మాత్రమే తీసుకోవాలి తప్ప మధ్యంతర వస్తువుల్ని తీసుకొని లెక్కించకూడదు. నెక్స్ట్ పాత వస్తువుల విలువను లెక్కించరాదు. పాత వస్తువులు అమ్మడాలు కొనుగోలు జరిగాయి అనుకోండి, వాటిని లెక్కించకూడదు జాతీయ ఆదాయంలో. ఎందుకంటే కొత్తగా ఉత్పత్తి అంటూ ఏం అవ్వట్లేదు. అదే వస్తువు ఒక చేతి నుంచి మరొక చేతికి మారుతుంది తప్ప కొత్త వస్తువు అనేది ఉత్పత్తి అవ్వలేదు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పాత వస్తువులు కొనడం అమ్మడం చేసేటప్పుడు మధ్యలో బ్రోకర్ ఉన్నాడు అనుకోండి, ఆయన కొంత ఆదాయం వస్తుంది. వాళ్ళకి ఆదాయం వస్తుంది, కమిషన్ అవ్వచ్చు, ఆదాయం అవ్వచ్చు, వస్తుంది. వాటిని మాత్రం జాతీయ ఆదాయంలో కలపాలి. ఎందుకంటే అది అతనికి ఆదాయం. ఎందుకంటే అతను పని చేస్తున్నాడు. ఆ కారుని ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి అమ్ముతున్నాడు కాబట్టి అతను పని చేస్తున్నాడు, అతనికి ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని మాత్రం జాతీయ ఆదాయంలో మనం కలపాలి. అంటే పాత వస్తువులు అమ్మడం కొనుగోలు లెక్కించకూడదు, కానీ వాటిని అమ్మే ఏజెంట్ల యొక్క కమిషన్ మాత్రం మనం లెక్కించాలి. తర్వాత గృహిణుల సేవలు లెక్కించలేము మనం. ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకి ఒక తల్లి ఉందనుకోండి, ఆ అబ్బాయికి కావాల్సినటువంటి అన్నీ చూసుకుంటుంది, అన్నీ ఆ అబ్బాయిని ఇవన్నీ చేస్తుంది. అదే వేరే వ్యక్తిని పెట్టి చేస్తే కొంత ఇన్కమ్ ఆవిడికి ఇవ్వాలి, కానీ అదే పని ఆ తల్లి చేస్తుంది. అటువంటి సేవలు మనకు లెక్కించలేము కాబట్టి అవి జాతీయ ఆదాయంలో కలపలేము. నెక్స్ట్ స్వయం వినియోగము. ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతు పంట పండించేటప్పుడు తనకు సరిపడా ఉంచుకొని మిగిలిన అమ్ముతాడు. అదే తనకు సరిపడా ఉన్నటువంటి ఈ ధాన్యాలు కూడా అమ్మితే కొంత ఆదాయం వస్తుంది. వాటిని కూడా మనం లెక్కించాలి. ఎంతైతే రైతు తనకి ఉపయోగించుకుంటున్నాడో, స్వయం వినియోగం తను వినియోగించుకోవడానికి ఉంచుకుంటున్నాడో దాన్ని కూడా లెక్కించాలి. ఎందుకంటే అది కూడా ప్రొడక్షన్.
అది కూడా జాతీయ ఆదాయంలో కలపాలి. కాబట్టి వాటిని మనం లెక్కించాలి. ఈ విధంగా ఉత్పత్తి మదింపు పద్ధతిలో లెక్కించేటప్పుడు ఈ జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇది మొదటి పద్ధతి, జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో మొదటి పద్ధతి. జాతీయ ఆదాయాన్ని కొలిచే రెండవ పద్ధతి, జాతీయ ఆదాయాన్ని గణించే రెండవ పద్ధతి ఏంటంటే ఆదాయ మదింపు పద్ధతి. ఇన్కమ్ మెథడ్ అని అంటాం. ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, మనకి ఒక వస్తువు ఉత్పత్తి అవ్వాలంటే ఉత్పత్తి కారకాలు ఉంటాయి. ఉత్పత్తి కారకాలు ఏంటంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. వీటికి వచ్చే ఆదాయం భూమి, శ్రమకు వచ్చేది వేతనం, మూలధనంకు వచ్చేది వడ్డీ, వ్యవస్థాపనకు వచ్చేది లాభం. వీటిలన్నింటినీ కలపగా వచ్చేదే ఆదాయం, జాతీయ ఆదాయం. ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని గణించాలంటే భూమికి వచ్చినటువంటి బాటకం, శ్రమకు వచ్చినటువంటి వేతనం, మూలధనంకి వచ్చినటువంటి వడ్డీ, వ్యవస్థాపనకు వచ్చేటువంటి లాభం కలపాలి. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిశ్రమ ఆదాయం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. మిశ్రమ ఆదాయం అంటే కొంతమందికి ఇందులో రెండు రకాల ఆదాయాలు వస్తాయి. ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ ఏం చేశాడంటే ఒక హాస్పిటల్ పెట్టుకున్నాడు. అయితే హాస్పిటల్ పెట్టుకుంటూ అందులో తను ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే ఆ డాక్టరు అందులో రోగులకు చూడడం వల్ల వచ్చినటువంటి ఫీజును తీసుకుంటున్నాడు. ఆ హాస్పిటల్లో వచ్చేటువంటి వ్యవస్థాపన చేయడం వల్ల వచ్చేటువంటి లాభాన్ని కూడా తీసుకుంటున్నాడు. అంటే అక్కడ అతనికి వేతనము వస్తుంది, లాభం కూడా వస్తుంది. ఈ విధంగా కొంతమంది ఏం చేస్తారంటే డబుల్ ఇన్కమ్ లేదా త్రిబుల్ ఇన్కమ్, మిశ్రమ ఆదాయాలు పొందుతూ ఉంటారు. వాటిని కూడా మనం కలపాలి. ఆ విధంగా కలపగా వచ్చేదే ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం. అయితే ఇప్పుడు ఆదాయ మదింపు పద్ధతి ద్వారా మనం ఎలా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తామో ఒకసారి చూద్దాం. ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ముఖ్యంగా ముందు దేశీయ కారక ఆదాయం, నికర విదేశీ కారక ఆదాయం అనేటువంటి రెండు ఆదాయాల్ని కలిపితే ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అనేది వస్తుంది. దేశీయ కారక ఆదాయం అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నాం, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. దాన్నే ఇప్పుడు ఏం చేశారంటే శ్రమ, మూలధనం అనే రెండు కారకాలని తీసుకున్నారు. శ్రమ, మూలధనం అనే రెండు కారకాలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ రెండిటి ద్వారా కూడా కొంతమందికి ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని మిశ్రమ ఆదాయము, మిక్స్డ్ ఇన్కమ్ అని అన్నారు. అయితే ఏ విధంగా ఆదాయం వస్తుందో చూద్దాం. శ్రమ ద్వారా ఎటువంటి ఆదాయం వస్తుందంటే కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. అదేవిధంగా ఓఎస్ అంటే ఆపరేటింగ్ సర్ప్లస్, అదేవిధంగా మిక్స్డ్ ఇన్కమ్. ఈ మూడింటిని కలపాలి. అసలు ఏంటి కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఏమిటో ముందు మనం చూద్దాం. శ్రమకి వచ్చేదే కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఇందులో ఒకటి వేజెస్, మనం పనిచేసేటప్పుడు ఇచ్చేటువంటి వేతనాలు. తర్వాత కాంపెన్సేషన్ ఇన్ కైండ్ అంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఉచిత వైద్యం కానీ, ఉచిత విద్య కానీ, ఉచిత రవాణా సౌకర్యాలు కానీ మనకు కల్పిస్తూ ఉంటుంది. మనం ఒక కంపెనీలో పనిచేస్తే కంపెనీ ఏం చేస్తుందంటే మన సంక్షేమం కోసం మనకు ఉచిత విద్యను ఇవ్వడం కానీ మన పిల్లలకి, లేదా ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించడం కానీ, ఉచిత రవాణా కల్పించడం కానీ, ఉచిత యూనిఫారంలు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటుంది. వాటిని మనం కాంపెన్సేషన్ ఇన్ కైండ్లో మనం కలుపుతాం. అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, సాంఘిక భద్రత కార్యక్రమాలు అంటే ఏంటి? మనకు పిఎఫ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ, జిఏఎస్ కానీ, అంటే మన సంక్షేమం కోసం ఆ కంపెనీ ఏం చేస్తుందంటే కొంత మన సంక్షేమం కోసం పిఎఫ్ ఉందనుకోండి, మనం ఒక 200 రూపీస్ పిఎఫ్ వేస్తే అదేవిధంగా కంపెనీ మరో 200 రూపీస్ వేయడం. ఈ విధంగా మన సంక్షేమం కోసం కంపెనీ కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. వాటిని మనం సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లేదా సాంఘిక భద్రత పథకాలని కూడా అంటాం. వాటిని కూడా కలిపితే మనకి శ్రమని అందించడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం వస్తుంది.
శ్రమని అందించడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏంటి అంటే వేజెస్, వేతనాలు, కాంపెన్సేషన్ ఇన్ కైండ్ అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి కార్యక్రమాలు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్ఐ, జిఐఎస్ వంటి కొన్ని సంక్షేమాలు, కంపెనీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మనం శ్రమను అందించడం ద్వారా మనకు వచ్చినటువంటి ఆదాయం కింద లెక్కిస్తాం. నెక్స్ట్ మూలధనం, క్యాపిటల్. దీన్ని మనం ఏమంటాం అంటే ఆపరేటింగ్ సర్ప్లస్ అని కూడా అంటాం. దీని ద్వారా మనం ఆపరేటింగ్ సర్ప్లస్ అంటే ఏంటంటే ప్రాపర్టీ, మూలధనం కొంత మనం చూసుకుంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఉదాహరణకి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి మీద మనకి ఏమొస్తుంది? రెంట్ వస్తుంది. లేదంటే మనకు ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీద మనకి ఏమొస్తుంది? లీజుకి ఇచ్చామంటే రెంట్ వస్తుంది. ఆ విధంగా రెంటు, మనకు ఉన్నటువంటి మూలధనాన్ని బ్యాంకులో పెట్టామనుకోండి ఏమొస్తుంది? ఇంట్రెస్ట్. అదేవిధంగా మనకి గనులు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి లీజుకి ఇవ్వడం వల్ల రాయల్టీ కూడా వస్తుంది. ఈ విధంగా మూలధనంలో మొట్టమొదటిది మన దగ్గర ప్రాపర్టీ కానీ ఉంటే రెంటు, ఇంట్రెస్ట్. అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనం ఒక కంపెనీని స్థాపించామనుకోండి, అదొక మూలధన కల్పన లేదా పెట్టుబడి అంటాం దాన్ని. ఆ కంపెనీ నుంచి మనకి ఏమొస్తాయి? డివిడెండ్స్. వచ్చినటువంటి లాభం అనేది, కంపెనీకి వచ్చినటువంటి లాభం అనేది కంపెనీ ఎవరెవరు పెడతారో వాళ్ళకి అందరికీ కూడా డివిడెంట్ల రూపంలో పంచుతారు. అది వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం. అదేవిధంగా కంపెనీలో మొత్తం అంతా పంచకుండా కంపెనీ సంక్షేమం కోసం అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అనేటువంటి అంటే పంచబడని లాభం అనేది ఒక నిధిగా ఉంచుతారు. అది కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయం. దాన్ని కూడా కలుపుతారనమాట. ఈ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మనకి డివిడెండ్స్, అన్‌డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. వీటిలన్నింటినీ కలిపితే అప్పుడు మనకి ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏముండిపోయిందంటే మిక్స్డ్ ఇన్కమ్. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. కొంతమందికి ఒకటి కన్నా 2, 3 ఆదాయాలు వస్తాయి. దాన్నే మనం మిక్స్డ్ ఇన్కమ్ అనుకున్నాం. ఇంతకుముందు హాస్పిటల్ ఉదాహరణ చూసాం. ఒక హాస్పిటల్ పెట్టేటప్పుడు అక్కడ వైద్యం చేసినందుకు వచ్చేది వేతనం. అదేవిధంగా ఆ హాస్పిటల్ నిర్వహించేందుకు వచ్చేటువంటి లాభం అతనికి లాభం కింద ఉంటుంది. ఈ వేతనము, ఈ లాభం, ఈ విధంగా మిక్స్డ్ ఇన్కమ్ అతను పొందుతూ ఉంటాడు. ఈ యొక్క మిశ్రమ ఆదాయాన్ని కూడా కలిపితే వచ్చేదే ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయము. అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి అంటే మొట్టమొదట మనం శ్రమకి ఏం చేసుకున్నాం? కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇందులోనే వేజెస్, కాంపెన్సేషన్ ఇన్ కైండ్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, వీటిలన్నిటి ద్వారా వచ్చిన ఆదాయం శ్రమకు వచ్చేటువంటి ఆదాయం. రెండవది మూలధనంకి వచ్చేటువంటి ఆదాయం. మూలధనంకి వచ్చేటువంటి ఆదాయాన్ని మనం ఆపరేటింగ్ సర్ప్లస్ అన్నాం. ఈ ఆపరేటింగ్ సర్ప్లస్లో ప్రాపర్టీ ద్వారా వచ్చేవి రెంటు, ఇంట్రెస్ట్, రాయల్టీ అయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వల్ల వచ్చేవి డివిడెండ్స్, అన్‌డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా వచ్చిన ఆదాయానికి మిశ్రమ ఆదాయం, మిక్స్డ్ ఇన్కమ్. కొంతమందికి 2 రకాల ఆదాయాలు వస్తాయి. ఆ మిశ్రమ ఆదాయాన్ని కలపగా ఈ మూడింటిని కలపగా వచ్చేదే ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు దాన్నే. ఆ విధంగా ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చిన దాన్ని మనకి నిజమైనటువంటి జాతీయ ఆదాయం అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు వచ్చేది ఏంటి? ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది. మనకు కావాల్సింది ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. మన దగ్గర ఏముంది? ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఉంది. అంటే దేశీయ కారక ఆదాయం ఉంది, దేశీయ కారక ఆదాయం ఉంది. మనకు జాతీయ కారక ఆదాయం కావాలి. నెట్ నేషనల్ కావాలి, డొమెస్టిక్ ఉంది. మనకు తెలుసు ఏం కలపాలి దీనికి? ఎన్ఎఫ్ఐఏ. అదే నికర R-P అని కూడా అంటాం, రిసీప్ట్ మైనస్ పేమెంట్స్. ఈ ఎన్ఎఫ్ఐఏని కలిపితే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. దీన్నే మనం జాతీయ ఆదాయం అని అంటాం. దీన్నే మనం ఏమంటాం? జాతీయ ఆదాయం అని అంటాం. ఈ విధంగా మనకి ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం. ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం.
అయితే ఈ ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో మనం చూద్దాం. ఆదాయ మదింపు పద్ధతి ద్వారా తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్వయం వినియోగ విలువను లెక్కించాలి. స్వయం వినియోగ విలువ అంటే ఏంటంటే, మనకు ఒక ఉత్పత్తికారు, ఉదాహరణకి ఒక కుమ్మరివాడు ఉన్నాడు, కొండలు చేశాడు. ఆ కొండలు తన ఇంట్లో కూడా కొన్ని కొండలు ఉపయోగించుకున్నాడు. వాటిని కూడా జాతీయ ఆదాయంలో కలపాలి. అంటే మనం ఉత్పత్తి చేసి మనం వినియోగించుకున్నవి కూడా జాతీయ ఆదాయంలో కలపాలి. స్వయం వినియోగ విలువను లెక్కించాలి. బదిలీ చెల్లింపులు చేర్చరాదు. బదిలీ చెల్లింపులు అంటే తెలుసు మనకు బదిలీ చెల్లింపులు అంటే పెన్షన్లు, స్కాలర్షిప్లు, నిరుద్యోగ భృతి, ఇవన్నీ కూడా ఎటువంటి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకుండా మనకు వస్తూ ఉంటాయి, మన దగ్గరికి చేరుతాయి. కానీ ఇవి జాతీయ ఆదాయంలో మనం లెక్కించకూడదు. ఎందుకంటే దానివల్ల ఏదైనా ఉత్పత్తి అయితే మనం లెక్కించాలి. కానీ మనం ఏమి ఉత్పత్తి చేయకుండా గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది కాబట్టి ఈ బదిలీ చెల్లింపుల్ని జాతీయ ఆదాయంలో కలపకూడదు, ఆ ఆదాయాన్ని కలపకూడదు. చట్ట వ్యతిరేక ద్రవ్యం చేర్చరాదు. కొంతమందికి ఆదాయం స్మగ్లింగ్ వల్ల ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు రావచ్చు. అటువంటి ఆదాయాన్ని కూడా జాతీయ ఆదాయంలో కలపకూడదు. జాతీయ రుణంపై వడ్డీని చేర్చరాదు. జాతీయ రుణంపై వడ్డీని చేర్చరాదు. ఇప్పుడు ఉదాహరణకి భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే, భారత ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలన్నా, లేదంటే పెద్ద పెద్ద రోడ్లు, హైవేస్ గట్ట వేయాలంటే ఏం చేస్తుందంటే, తనకి మూలధనం సరిపోకపోతే, అంటే డబ్బులు సరిపోకపోతే కొన్ని బాండ్స్ని జారీ చేస్తుంది. కొన్ని బాండ్స్ని జారీ చేస్తుంది. ఉదాహరణకు ₹1,00,000 బాండ్ జారీ చేసింది అనుకోండి, దానికి 5 ఇయర్స్కి ఒక 5,000 10,000 ఇంట్రెస్ట్ వేసి మనకి ఇస్తారు. మన బాండ్ని కొనుక్కుంటాం. మనం ఇచ్చినటువంటి ₹1,00,000 దేశంలో అభివృద్ధి చర్యలకి వాడుతుంది. ఆ విధంగా వచ్చిన వడ్డీని కూడా జాతీయ ఆదాయంలో కలపకూడదు. ఎందుకంటే మనం ఏం పని చేయకుండా మనకి వడ్డీ వస్తుంది కాబట్టి దాన్ని కూడా మన వడ్డీలో చేర్చరాదు. సెకండ్ హ్యాండ్ గూడ్స్, షేర్సు అమ్మకాలు. సెకండ్ హ్యాండ్ గూడ్స్ని అంటే కార్లు కానీ, మోటార్ సైకిల్ కానీ ఒకరి నుంచి ఒకరికి అమ్మడం, కొనుగోలు చేసేటప్పుడు ఆ ఆదాయాన్ని చేర్చకూడదు. అదేవిధంగా షేర్స్ కూడా ఒక కంపెనీ షేర్ మనం కొంటాం, ఒక కంపెనీ షేర్ ఒకరు అమ్ముతారు. అమ్మకం, కొనుగోలు మాత్రమే అవుతాయి తప్ప కొత్తగా ఏమీ సృష్టించబడవు. కాబట్టి వాటి వల్ల వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా కలపకూడదు. కానీ ఇక్కడ తనకు కొంత ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం తను బ్రతకడానికి తనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ బ్రోకర్కి వచ్చినటువంటి ఆదాయాన్ని లేదా కమిషన్ని కలపాలి. షేర్లు, బాండ్లు అమ్మేటప్పుడు కూడా కొంత కమిషన్ బ్రోకర్ తీసుకుంటాడు, దాన్ని కూడా జాతీయ ఆదాయానికి కలపాలి. నెక్స్ట్, గాలివాటు లాభాలు చేర్చరాదు. గాలివాటు లాభాలు అంటే ఏం లేదు, లాటరీ వచ్చేటప్పుడు మనకు ఆదాయం వచ్చింది అనుకోండి, దాన్ని జాతీయ ఆదాయంలో చేర్చకూడదు. అటువంటి గాలివాటు లాభాలు కూడా జాతీయ ఆదాయంలో చేర్చకూడదు. ఈ విధంగా ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని మనం లెక్క కట్టవచ్చు. ఈ ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టాలంటే ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి, శ్రమ, మూలధనం వ్యవస్థాపనకు వచ్చేటువంటి ఆదాయాలంతటినీ కలపగా వచ్చేదే ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే, శ్రమ, మూలధనాన్ని తీసుకొని వాటికి వచ్చేటువంటి ఆదాయాన్ని కలుపుతున్నారు. శ్రమకి ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి వేజెస్, అదేవిధంగా ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి ఫ్రీ సౌకర్యాలు, విద్య, వైద్యం వంటివి, అదేవిధంగా ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కలిపితే ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి వేతనంగా తీసుకుంటున్నారు. తర్వాత మరి మూలధనం అంటే ఎంటర్ప్రెన్యూర్ లేదా ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారంటే, ప్రాపర్టీకి వచ్చేటువంటి ఇంట్రెస్ట్, రెంట్, రాయల్టీలు, అదేవిధంగా ఒక పరిశ్రమ స్థాపిస్తే ఆయనకు వచ్చేటువంటి ఆదాయం, అతనికి వచ్చేటువంటి ఆదాయాన్ని కలిపి మిశ్రమ ఆదాయాన్ని కూడా కలిపితే ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అనేది మనకి వస్తుంది. ఈ జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అయితే జాతీయ ఆదాయ గణనలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మిశ్రమ ఆదాయాన్ని లెక్కించడం కొంచెం కష్టం. మిశ్రమ ఆదాయాన్ని లెక్కించడం కష్టం. మన దేశంలో ఈ ఆదాయానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా సరిగా లేకపోవడం వల్ల ఈ ఆదాయ మదింపు పద్ధతి ద్వారా లెక్కించడం కొంచెం కష్టతరంగా ఉంది. నెక్స్ట్ది ఏంటంటే, మనకి జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మూడవ మెథడ్ ఏంటంటే వ్యయ మదింపు పద్ధతి, ఎక్స్పెండిచర్ మెథడ్. మూడవ పద్ధతి ఏంటి? వ్యయ మదింపు పద్ధతి. వ్యయ మదింపు పద్ధతి. ఈ వ్యయ మదింపు పద్ధతిలో పేరులోనే ఉంది ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే దేశంలో జరిగేటువంటి వ్యయాన్ని ఆధారంగా తీసుకొని లెక్కిస్తే దాన్ని మనం వ్యయ మదింపు పద్ధతి అని అంటాం. ఏంటి ఈ వ్యయం, ఏంటి సంగతి అనేది మనం చూస్తే, కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్,
ఎగుమతులు మైనస్ దిగుమతులు, వీటిలన్నిటిని కలపాలి. ఏంటి వినియోగం అంటే మనం ఏం చేస్తామంటే నిత్య అవసరాలకి, అంటే రైస్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, మనకి రెగ్యులర్గా అవసరమైన వాటి మీద వినియోగం చేస్తాం. అదేవిధంగా మన అవసరాల కోసం టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్లు వీటిలన్నిటిని కొంటూ ఉంటాం. వీటి మీద చేసేటువంటి వ్యయాన్ని మనం వినియోగ వ్యయమని అంటాం. ఇన్వెస్ట్మెంట్, మనం ఏం చేస్తామంటే ఒక ఇల్లు కొనడం కానీ, లేదంటే యంత్రాలు, లేదంటే ఒక పెద్ద బిల్డింగ్స్, లేదంటే ఒక పరిశ్రమ స్థాపించడం, ఈ విధంగా చేసిన దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ లేదా పెట్టుబడి అని అంటాం. మరి జీ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వం చేసేటువంటి వ్యయము, ప్రభుత్వ వ్యయము. ప్రభుత్వం దేని మీద వ్యయం చేస్తుందంటే దేశ రక్షణ చూడాలంటే ప్రభుత్వం యొక్క విధి. దేశ రక్షణకు సంబంధించినటువంటి మిలిటరీ జీతాలు ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి రోడ్స్, సౌకర్యాలు అన్నీ కల్పిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం కొంత వ్యయం చేస్తుంది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ పథకాలు, మనకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వాటి మీద కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంటుంది. వాటిని కలపాలి. ఎక్స్ మైనస్ ఎం అంటే ఏంటంటే ఎగుమతులు మైనస్ దిగుమతులు, ఎగుమతులు మైనస్ దిగుమతులు. అంటే మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళినటువంటి ఎగుమతులు, విదేశాల నుండి మనకు వచ్చినటువంటి దిగుమతులు, ఈ రెండిట్ల మధ్య తేడానే మనం ఎక్స్ మైనస్ ఎం అని అంటాం. వీటిలన్నిటిని కలిపితే మనకి ఏమొస్తుందంటే సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. వీటిని కలిపితే మనకు వచ్చేదే జీడిపి. ఏమొస్తుందండి? జీడిపి. జీడిపి అనేది వస్తుంది. ఇది మార్కెట్ ప్రైస్లో ఉంటుంది. జీడిపి మార్కెట్ ప్రైస్లో ఉంటుంది. ఈ జీడిపిని మనం యాక్చువల్గా మనకి జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. మనకేమొచ్చింది? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వచ్చింది. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. మనకి ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే మనం ముందు జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ని ఫ్యాక్టర్ కాస్ట్ కింద మారుద్దాం. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఐటీ ప్లస్ ఎస్. ఇప్పుడు మనకేమొచ్చింది? జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి. మనకి జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఉంది మన దగ్గర. నెట్ కావాలి అంటే దీనిలో నుంచి డిప్రిషియేషన్ తీసేయాలి. డిప్రిషియేషన్ తరుగుదలని తీసేయాలి. తీసేసి మనకి నేషనల్ కావాలి. ఇక్కడ డొమెస్టిక్ ఉంది అంటే ఏం చేయాలి? ఎన్ఎఫ్ఐ అని కలపాలి, లేదా ఆర్ మైనస్ పి అని అంటాం. కలిపితే మనకి ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ లేదా జాతీయ ఆదాయం అనేది వస్తుంది. జాతీయ ఆదాయం అనేది మనకి వస్తుంది. ఈ విధంగా వ్యయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని మనం లెక్కిస్తాం. వ్యయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం. వ్యయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వ్యయ మదింపు పద్ధతి ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి తీసుకోవాలి వ్యయ మదింపు పద్ధతి ద్వారా తీసుకునేటప్పుడు అంటే మనము ఇందులో కూడా వ్యయ మదింపు పద్ధతి ద్వారా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ మనం ఒకసారి చూస్తే బదిలీ చెల్లింపుల్ని కలపకూడదు. బదిలీ చెల్లింపుల్ని కలపకూడదు. బదిలీ చెల్లింపుల్ని మనం కలపకూడదు. ఎందుకు బదిలీ చెల్లింపులు కలపకూడదంటే అవి ఎటువంటి ఉత్పత్తిని అవి ఇవ్వవు. మనకి ఎటువంటి ఉత్పత్తిని ఇవ్వవు. అందువల్ల వాటిని మనం కలపకూడదు. నెక్స్ట్ అంతిమ వస్తువుల విలువను తీసుకోవాలి. మనం ఏం తీసుకోవాలి? అంతిమ వస్తువులు అంటే చెప్పిందో చెప్తున్నాను. సైకిల్ ఉందనుకోండి, డైరెక్ట్ సైకిల్ విలువని తీసుకోవాలి తప్ప దాని టైర్ విలువని కానీ, లేదంటే దాని స్టీల్ కానీ, లేదంటే దాని యొక్క
ఏమంటారు సీటు విలువ కానీ అవన్నీ తీసుకోకూడదు. డైరెక్ట్గా ఏదైతే మనకు ఉపయోగపడడానికి రెడీగా ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతిమ వస్తువుల విలువను మాత్రమే మనం తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ గూడ్స్, ఇంతకుముందే చెప్పుకున్నాం. సెకండ్ హ్యాండ్ గూడ్స్ మీద ఉన్నటువంటి వ్యయాన్ని మనం లెక్కించకూడదు సెకండ్ హ్యాండ్ గూడ్స్ మీద. ఎందుకంటే అవి ఒకరి నుంచి ఒకరి చేతులు మారుతాయి తప్ప కొత్తగా ఉత్పత్తి అవ్వవు. కానీ సెకండ్ హ్యాండ్ గూడ్స్ అమ్మేటువంటి ఏజెంట్ కమిషన్ మాత్రం మనం జాతీయ ఆదాయంలో తీసుకోవాలి. నెక్స్ట్ షేర్లు బాండ్లపై చేసేటువంటి వ్యయాన్ని కూడా మనం తీసుకోకూడదు. షేర్స్ బాండ్స్ ఎందుకంటే ఇవి ఒకరి నుంచి ఒకరికి వస్తాయి తప్ప దేశం యొక్క ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొవు. కానీ ఈ షేర్లు బాండ్లు అమ్మేటువంటి ఏజెంట్ కమిషన్ మాత్రం మనం జాతీయ ఆదాయంలో లెక్కలోకి తీసుకోవాలి. అంటే మనం వ్యయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తల్లో బదిలీ చెల్లింపుల్ని కలపకూడదు. అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి. మధ్యంతర వస్తువుల్ని తీసుకోకూడదు. సెకండ్ హ్యాండ్ గూడ్స్ని తీసుకోకూడదు. వాటిలో అమ్మేటువంటి ఏజెంట్ కమిషన్ని మాత్రం తీసుకోవాలి. షేర్లు బాండ్లు అమ్మకాలు కొనుగోలు తీసుకోకూడదు. వాటిలో అమ్మే ఏజెంట్ కమిషన్ని జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా మనం ఏమిటంటే జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల ద్వారా లెక్కిస్తాం. 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయ మదింపు పద్ధతి. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థని మనం కొన్ని రంగాలుగా విభజించాం. దాని గురించి మనం ఒకసారి చూద్దాం. సిఎస్ఓ అనేది భారత ఆర్థిక వ్యవస్థని ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగంగా విభజించింది. అయితే ఏంటి ప్రాథమిక రంగంలో ఏముంటాయి? ప్రాథమిక రంగంగానే మనం చూస్తే వ్యవసాయము, పశుపోషణ, అటవీ సంపద లేదా అడవులు, మత్స్య సంపద, గనుల త్రవ్వకం. ఇవి ప్రాథమిక రంగంలో ఉండేటువంటి అంశాలు. సిఎస్ఓ ప్రకారం ప్రాథమిక రంగంలో ఉండేవి ఏంటంటే వ్యవసాయము, పశుపోషణ, అడవులు, మత్స్య సంపద. దీన్ని ఏమంటారంటే అగ్రికల్చర్, ఫారెస్ట్ అండ్ ఫిషింగ్, అంటే ఈ మూడిటిని కలిపి అగ్రికల్చర్, ఫారెస్ట్ అండ్ ఫిషింగ్ అని అంటారు. నెక్స్ట్ ద్వితీయ రంగము. ఈ ద్వితీయ రంగంలో ఏముంటాయంటే తయారీ రంగం, మ్యానుఫ్యాక్చర్డ్ అంటారు. ఈ తయారీ రంగంలో రిజిస్టర్డ్ పరిశ్రమలు, అన్రిజిస్టర్డ్ తయారీ రంగంలో ఉంటాయి. నెక్స్ట్ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇది కూడా ఇందులో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ నిర్మాణ రంగం. ఇవి ద్వితీయ రంగంలో ఉండేటువంటివి. తయారీ రంగంలో రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణ రంగం అనేది ఉంటాయి. తృతీయ రంగము, దీన్నే మనం సేవా రంగం అని కూడా అంటాం, అది కూడా చెప్తాను మీకు. తృతీయ రంగంలో ఉండేటువంటివి వర్తకము, హోటళ్ళు, రెస్టారెంట్లు. నెక్స్ట్ వన్ రవాణా, నిల్వ సమాచారము, బీమా, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్,
సామాజిక వ్యక్తిగత సాంఘిక సేవలు. సామాజిక వ్యక్తిగత సాంఘిక సేవలు ఇవి 3 రంగాలు. ఈ 3 రంగాల్లో ఉండేటువంటి విషయాలు. అయితే మనం ఒకసారి చూస్తే ఈ ప్రాథమిక రంగంలో ఉండేటువంటి వ్యవసాయము, పశుపోషణ, అడవులు, మత్స్య సంపద ఇవన్నీ ప్రాథమిక రంగంలో ఉండేటువంటి వీటిని ఏమంటారంటే వ్యవసాయ రంగం అని అంటారు. ఏమంటారు? వ్యవసాయ రంగము. ఇప్పుడు ద్వితీయ రంగం ఉంది కదా, ఈ ద్వితీయ రంగంలో ఉన్నవన్నీ ప్లస్ గనుల త్రవ్వకాన్ని కలిపి, గనుల త్రవ్వకము ప్లస్ ద్వితీయ రంగం వీటిలన్నిటిని కలిపి ఏమంటారంటే పారిశ్రామిక రంగం అని అంటారు. పారిశ్రామిక రంగము. చూడండి, ప్రాథమిక రంగంలో వ్యవసాయము, పశుపోషణ, అడవులు, మత్స్య సంపద ఈ మూడిటిని కలిపి వ్యవసాయ రంగం అంటాం. ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి గనుల త్రవ్వకము మరియు ద్వితీయ రంగంలో ఉన్నటువంటి అన్నిటిని కలిసి పారిశ్రామిక రంగం అని అంటాం. ఈ సేవా రంగాన్ని లేదా తృతీయ రంగాన్ని ఏమంటారంటే మనం సేవా రంగం అని అంటాం. తృతీయ రంగాన్ని ఏమంటాం మనం? సేవా రంగం అని అంటాం. సేవా రంగంలో వర్తకము, హోటళ్ళు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వ, సమాచారము, బీమా, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ సేవలు, సామాజిక వ్యక్తిగత సాంఘిక సేవలు. ఈ మధ్యకాలంలో ఈ వర్తకము, హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు రవాణా, నిల్వ, సమాచారాన్ని ఏం పేర్కొంటుందంటే ప్రభుత్వం వర్తకము, రవాణా, సమాచారం అని కూడా పేర్కొంటుంది. ఏబీలు కలిపేసి వర్తకం, రవాణా, సమాచారం అని కూడా పేర్కొంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొత్తగా ఏం చేశారంటే ఈ సేవల రంగంలో నుంచి కొన్ని రంగాలని విడదీసి మరొక 2 కొత్త రంగాలని. అయితే ఈ మధ్యకాలంలో మనకి ఈ సేవా రంగంలో ఉన్నటువంటి కొన్నిటిని విడదీసి మరొక 2 రంగాలుగా చేశారు. క్వార్టనరీ రంగము, క్వైనరీ. రంగం అని 2 రంగాలు చేశారు. ఈ క్వార్టనరీ రంగంలో జ్ఞానానికి సంబంధించినటువంటివి అదేవిధంగా సమాచార పరిజ్ఞానానికి సంబంధించిన సేవల్ని ఇందులో తీసుకుంటున్నారు అన్నమాట. సమాచారానికి సంబంధించినటువంటివి అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అదేవిధంగా గణాంక సేవలు, గణక సేవలు, అకౌంటింగ్, ఇటువంటి సేవల్ని మనకి క్వార్టనరీ అనే ఒక రంగం తీసుకొని అందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా మానవ సంబంధించిన సేవలు, మానవ సేవల రంగము, మానవులకి సంబంధించినటువంటి సేవలను తీసుకొని క్వైనరీ అనేటువంటి ఒక రంగాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రభుత్వ పరిపాలన, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆర్థిక సేవలు, న్యాయ సేవలు కూడా ఇందులో పెట్టడం జరిగింది. అంటే సేవల రంగంలో ఉన్నటువంటి మరికొన్ని సేవలను విభజించి క్వార్టనరీ రంగంగా, క్వైనరీ రంగంగా విభజించి జ్ఞానానికి సంబంధించి సమాచారానికి సంబంధించినటువంటి రంగాన్ని క్వార్టనరీ రంగంగా తీసుకొని ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సేవలు, గణాంక సేవలు, గణక సేవలు పెట్టారు. క్వైనరీలో మానవునికి సంబంధించినటువంటి సేవలు తీసుకొని పరిపాలన, ఆర్థిక, న్యాయ సేవలను పెట్టడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం మనం చూసాం కదా. ఇందులో ఈ 3 పద్ధతులు ఉన్నాయి కదా, మనం నేర్చుకున్నటువంటి 3 పద్ధతులు ఉన్నాయి. ఆ 3 పద్ధతుల్లో ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయ మదింపు పద్ధతి. అయితే ఈ సిఎస్ఓ విభజించినటువంటి రంగాల్లో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా దేన్ని తీసుకుంటామంటే ఉత్పత్తి మదింపు పద్ధతి మొత్తం ప్రాథమిక రంగం అంటే ఏమొస్తాయి? ప్రాథమిక రంగంలో మనకి వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, అదేవిధంగా గనుల త్రవ్వకం మొత్తం ప్రాథమిక రంగము. అదేవిధంగా ద్వితీయ రంగంలో తయారీ రంగం ఉంది కదా, మ్యానుఫ్యాక్చర్డ్, తయారీ రంగంలో రిజిస్టర్డ్, వీటిని కూడా
మనం ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కిస్తాం. అదేవిధంగా నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్, ఈ నిర్మాణ రంగాన్ని కూడా మనం ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారానే లెక్కిస్తాం. ఏంటంటే లెక్కిస్తాం ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా? మొత్తం ప్రాథమిక రంగాన్ని, అదేవిధంగా ద్వితీయ రంగంలోని తయారీ రంగంలో ఉన్నటువంటి రిజిస్టర్డ్ అంశాన్ని, అదేవిధంగా నిర్మాణ రంగంలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి గ్రామీణ, 2 పట్టణ. ఈ పట్టణానికి సంబంధించినటువంటి నిర్మాణ రంగాన్ని కూడా ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారానే మనం లెక్కిస్తాం. నిర్మాణ రంగం, పట్టణ. ఓకే, నెక్స్ట్ ఆదాయ మదింపు పద్ధతి ద్వారా ఏం లెక్కిస్తాం? ఆదాయ మదింపు పద్ధతి ద్వారా మనం లెక్కించేవి ఏంటంటే తయారీ రంగంలో అన్రిజిస్టర్డ్, అదేవిధంగా విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, అంటే ద్వితీయ రంగంలో ఇది మిగిలిపోయింది కదా, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, మరియు మొత్తం తృతీయ రంగాన్ని అంతటినీ కూడా ఆదాయ మదింపు పద్ధతి ద్వారా మనం గణిస్తాం. మొత్తం తృతీయ రంగం. తర్వాత వ్యయ మదింపు పద్ధతి ద్వారా మనం గణించేది ఏంటి అంటే నిర్మాణ రంగము గ్రామీణ ప్రాంతాలలో, ఇది ఒక్కటి మాత్రమే వ్యయ మదింపు పద్ధతి ద్వారా మనం లెక్కిస్తాం. క్లియర్? ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా టోటల్ ప్రాథమిక రంగము, తయారీ రంగంలోని రిజిస్టర్డ్, నిర్మాణ రంగం, ఈ 2 కూడా ద్వితీయ రంగానికి సంబంధించినటువంటివి. తయారీ రంగంలో రిజిస్టర్డ్, అదేవిధంగా నిర్మాణ రంగం పట్టణ ప్రాంతాల్లో. ఆదాయ మదింపు పద్ధతి ద్వారా మనకి ద్వితీయ రంగంలో మిగిలినటువంటి తయారీ రంగంలో అన్రిజిస్టర్డ్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, మొత్తం తృతీయ రంగాన్ని కూడా ఆదాయ మదింపు పద్ధతి ద్వారా గుర్తిస్తారు లేదా లెక్కిస్తారు. వ్యయ మదింపు పద్ధతి ద్వారా ఒకటి నిర్మాణ రంగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాన్ని వ్యయ మదింపు పద్ధతి ద్వారా లెక్కిస్తారు. స్టూడెంట్స్, ఇది మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి పద్ధతులు, వాటిని లెక్కించేటువంటి విధానము ఏండి. ఇది మనకి ఏపీపీఎస్సీలో ప్రస్తుతం ఇచ్చినటువంటి కొత్త సిలబస్లో క్లియర్గా మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇందులో కొంచెం డెప్త్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రీవియస్ పేపర్ బిట్స్ ఆన్సర్ చేయండి. ఏవైనా మీకు డిఫికల్ట్గా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవి ఏంటంటే జాతీయ ఆదాయం కీలక పదాలు ఒకటి వీడియో చేసాం మనం, అదేవిధంగా జాతీయ ఆదాయ భావనలు చేసాం, జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు కూడా చేసాం. కాబట్టి జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి మీరు ప్రీవియస్ పేపర్ ఆన్సర్ చేసి ఏమైనా మీకు డిఫికల్ట్గా ఉంటే కింద కామెంట్ చేయండి, మరలా వీడియో చేస్తాను. మీరు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మీకు నేను ఏవైతే డిఫికల్ట్ చాప్టర్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ని అలా రెగ్యులర్గా మీరు వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.